హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. సుత్తారు గదా! 9 అయితాంది. మా ఆయనైతే జిమ్ నుంచి అచ్చిండు. అచ్చేటప్పుడు నేను ఎగ్స్ తెమ్మన్నా, బ్రెడ్ తెమ్మన్నా మర్చిపోయిండు. ఇంటికచ్చిండు. ఇంటికచ్చిన తర్వాత మళ్ళా చెప్పుడుతోనే పోయి మళ్ళా తీసుకొచ్చిండు. ఇగ గిట్లయితుంటది. ఎందుకంటే రేషన్ అయిపోయింది, కూరగాయలయిపోయినాయి. ఇగ ఊరికి పోయేది ఉంది గదా అని చెప్పి ఇగ మేము గూడా తీసుకత్తలేము. ఊరికి పోయి వచ్చిన తర్వాత పనుంటది. మస్తు పనుంటది. ఊరికి పోయేటప్పుడు ఎంత పనుంటదో, ఈ ఊరు నుంచి వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ పనుంటది. ఇల్లు కడుగుడు, ఇల్లు తుడుచుకుండు, బట్టలు పిండుడు అవన్నీ ఉంటాయి. పోయేటప్పుడు కూడా గంతే ఇల్లు ఊడ్చుకుండు, కడుక్కుండు, బట్టలు పిండుకుండు, ఇల్లంతా సదురుకుండు ఉంటది కదా! గట్లనే ఉంటది పని. ఓ 2 రోజులు పోయినా, 3 రోజులు పోయినా ఇంటి పనైతే గట్లనే ఉంటది. మళ్ళా మనకే ఇంటి పని. ఆడవాళ్ళకే ఉంటది ఆ పనంతా గూడా. ఇగ గిట్లయితున్నది. ఇయాలైతే నేను మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేత్తానా. కూరగాయలన్నీ మిగిలినయి. అంటే ఏమేం కూరగాయలు మిగిలినయో వాటితో నేను ఈరోజు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేత్తానా. పిల్లలకు ఇట్లా చేసి పెట్టండి. చీజున్నా, పన్నీరున్నా గూడా చేసి పెట్టండి. ఇక్కడ చూత్తారు గదా! మష్రూమ్స్ కొద్దిగుండే. అంటే రాత్రి నేను ఆహ్, డిన్నర్‌లో తీసుకున్నాం మా ఆయన నేను. దాని తర్వాత మళ్ళా మిగిలినయి కొద్దిగా. అందుకని జెప్పి ఈరోజు ఇగ అందరం కలిసి తిందామని జెప్పి మష్రూమ్స్, సన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్, దాంతో పాటు సన్నగా కట్ చేసుకున్న బీట్రూటు, దాంతో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ గూడా యేసుకుంటానా. మీకిష్టం ఉంటే క్యాప్సికమ్ యేసుకోవచ్చు, పన్నీర్ యేసుకోవచ్చు, చీజ్ యేసుకోవచ్చు, చికెన్ యేసుకోవచ్చు. గిట్లయితే యేసుకోవచ్చు. చూత్తారు గదా! మీరైతే థంబ్‌నెయిల్ చదివిర్రు గదా! ఇగ ఇప్పటికి మా అత్త ఫోను జేషింది. మరి మా అత్త ఫోను జేషింది. ఏం మాట్లాడిందో మీరైతే వింటే ఆశ్చర్యపోతారు. నిజంగా నేనే ఆశ్చర్యపోయినా. అది ఏందనేది గూడా మీతో షేర్ జేసుకుంటా. మా ఆయనకు గూడా ఫోను చేసి జెప్పిన. ఎందుకంటే నేను ఎందుకు ఫోను చేసి జెప్తా అంటే నేను చేసి ఆమె మా అత్త నాకు జేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కొడుకు జేత్తది. చేసి నేను కోడలికి ఫోను జేషినా అని 2, 3 మాటలు కలిపించి చెప్తది. కాబట్టి అంతకన్నా ముందే నేను ఫోను చేసి మా ఆయనకి జెప్పాల్సొత్తది. అట్లా అయిపోయింది నా పరిస్థితి. అంతకుముందు అట్లా లేకుండే మా అత్త. వాళ్ళ పెద్ద కోడలుంది గదా! వాళ్ళ తమ్ముని బిడ్డ. మా అత్తతోనే ఉంటాంది గాబట్టి, ఇగ అంతకుముందు వాళ్ళు ఇల్లు కట్టకముందు మా అత్త వాళ్ళు, మా పెద్ద కోడలు, మా ఇద్దరు తోడికోడళ్ళు అందరూ దూరం దూరంగా ఉండేటోళ్ళు. ఇగ మా మామయ్య రిటైర్డ్ అయిపోయిన తర్వాత అందరికీ బిల్డింగ్‌లా అందరికి ఈక్వల్ పోర్షన్‌లా కట్టేషిండు. కాబట్టి ఇగ మా పెద్ద తోడికోడలు, మా మూడో తోడికోడలు వాళ్ళందరూ గూడా దగ్గర దగ్గరనే ఉంటారు. ఒకటే బిల్డింగ్‌లో ఉంటారు. కాబట్టి ఇగ పెద్ద కోడలు తమ్ముని బిడ్డ గాబట్టి బాగా దోస్తరికం అయిపోయింది. గట్లయితే ఆమె చెప్పినట్టు ఇనుడు మొదలుపెట్టింది మా అత్త. అప్పుడైతే అంతకుముందు గట్ల లేకుండే. కానీ ఇంత ఘోరంగా ఉండకపోయేది. ఇక్కడ మాటల్లో పడి నేను చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న క్యారెటు, బీట్రూటు, ఉల్లిపాయలు, మష్రూమ్స్ ఏసుకున్నా. దాంతో పాటు కాలిమిర్చి ఏసుకున్న, మిరియాల పౌడరు. దాంతో పాటు ఉప్పేసుకున్న. దాంతో పాటు బియ్యపు పిండేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్‌లు. దాంతో పాటు శనగపిండేసుకున్న. ఈ పిండి ఎక్కువేసుకోకండి క్రిస్పీగా రావు. కాబట్టి ఇందులో క్యాబేజ్ గూడా ఏసుకోవచ్చు. మంచిగుంటది. క్యాబేజ్ అయితే ఇంకా క్రిస్పీగా వత్తది. మీకిష్టం ఉంటే ఇక్కడ నాన్ వెజ్ తింటాం అని అనుకునేటోళ్ళైతే ఎగ్ కొట్టి గూడా పోసుకోవచ్చు. ఎగ్ కొట్టి పోసుకుంటే ఇంకా సూపర్‌గుంటది. అదొకసారి మీకు జేసి చూపిచ్చిన. మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు జూపిత్తా. ఇందులోనే ఎగ్ కొట్టి పోసుకుంటే సరిపోతది. ఈ పౌడర్‌లు ఏయాల్సిన అవసరం అయితే లేదు అప్పుడు. ఇక్కడ మనము క్యాన్ కా బియ్యపు పిండిను, శనగపిండి ఏసినాం గదా! అదెయకుండా ఓన్లీ ఎగ్ కొట్టి వేసుకున్నా సూపరుంటది. మంచిగొస్తాయి. టేస్టీగుంటది. పిల్లలకి ఇష్టం ఉంటే ఎగ్ తినిపియాలనుకుంటే అట్లా జేయండి. లేదు మేము ఎగ్గు తినం మాకు స్మెల్ వత్తదనుకుంటే నేను చెప్పినట్టుగా జేయండి. పిండైతే ఏసుకొని. ఇట్లా కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోండి. కొద్దిగా ఎక్కువొద్దు. అయితే ఏం మాట్లాడిందనేది మీకు జెప్తా. నేనైతే మస్తు ఆశ్చర్యపోయినా. ఇది నిన్నటి వీడియో. నిన్నటి వీడియో గాబట్టి ఈరోజు మాట్లాడతానా. అంటే ఒకరోజు ముందే నేను వీడియో పెడతానా. రేపటి వీడియో ఎల్లుండి వత్తదన్నట్టు. రేపు ఊరికి పోతాన్నాం గదా మేము. రేపు ఊరికి పోయేది మొత్తం గూడా పొద్దున్నుంచి మేము బయలుదేరేది మా అత్తోళ్ళింటికి దిగే వరకు నేను మాట్లాడతా. అంతా అప్‌లోడ్ జేసి పెడతా. కానీ అది ఆ పబ్లిక్‌లో ఎయడమో మరి టైం దెలవది. మొత్తానికైతే ఏస్తే రాత్రి 7 గంటలకని ఎత్తా, మధ్యాహ్నం 2 గంటలకని ఎత్తా. అట్లయితుంటది. సుత్తారు గదా! ఇక్కడైతే నేను కొద్దిగా నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకుంటాను. కొద్దిగా పల్చగా బాగా గూడా అద్దు. కొద్దిగా పల్చగా కలుపుకొని చిన్న చిన్నగా ఆమ్లెట్ లెక్క ఏసుకుందాం. సింపుల్‌గానే అయిపోతది. ఇష్టం ఉంటే ఎగ్ ఏసుకోండి. లేదనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. అయితే ఏ అయితే నిన్న మధ్యాహ్నం నేను వంట చేత్తాను. అంటే ఇంట్లో బాగా పనుండే. ఇంట్ల బాగా ఇల్లు కడుక్కుండు, ఇల్లు తుడుచుకుండు, సోఫాల కవర్లు తీసుడు, బట్టలు పిండుడు అవన్నీ ఉండే. అయితే మధ్యాహ్నం 12:30 అట్లా అయితాంది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను కలుపుకుంటాను. రెసిపీ చూసుకుంటే నా మాటలు ఇనుకుంటా. నిజంగా ఎట్లా అంటే కొంతమంది అడిగిర్రు, "అక్క మీ అత్తయ్య గురించి జెప్తాను. మరి ఏ రోజైనా నీకు బయట పడతదో ఏమో అక్క మరి గింత క్లియర్‌గా జెప్తాన్నావు గదా అక్క" అని చెప్పి నిన్న గూడా ఒక సిస్టర్ అడిగింది.
అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా గురించి అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే నేను క్లియర్‌గా నా ఇంటి విషయాలు, నా హస్బెండ్ గురించి, మా అత్తమామల గురించి, మా తోడికోడళ్ళ గురించి, నా గురించి, మా అమ్మ నాన్నల గురించి చెప్తాను గదా! అందుకని చాలామంది డౌట్ అడిగిండ్రు. అది కూడా నా గురించి మంచి కోసమే అడిగిర్రు. అట్లా నిన్న గూడా ఒక సిస్టర్ అడిగింది. "అక్క మరి మీ అత్తమ్మ చూత్తే ఎట్లా అక్క? నీకే కదా ప్రాబ్లమ్" అని అడిగింది. ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకుండది? ఖచ్చితంగా ఉంటది. ఎవరికైనా నిజాలు నచ్చాయి గదా! ఇప్పుడు వాళ్ళ గురించి నిజం చెప్పినామంటే ఖచ్చితంగా కోపమే వస్తది. దానికి తోడు ఇగ మా అత్త చేసినయి కొన్ని 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 అనే గాదు బానే ఉన్నాయి గాబట్టి కొంచెం బాధే ఉంటది. వింటే మాత్రం, చూత్తే మాత్రం ప్రాబ్లమ్ పెద్దగయితది. గొడవ దాకా పోతది. లాస్ట్‌కు నేను మా ఆయన విడిపోయేంత సిట్యుయేషన్‌కి వత్తది. అంత సిట్యుయేషన్‌కత్తది నాకు తెలుసు. కానీ ఇగ మా ఆయన సపోర్ట్ ఉంది గాబట్టి నేను చేయగలుగుతానా, చెప్పగలుగుతానా. నేనేం ఉన్నాయి లేని కల్పించైతే చెప్తలేను. నాకు జరిగింది నేను జెప్తాను గంతే. అందులో ఆమె జూషినా గూడా అందులో నిజమే ఉన్నది గాబట్టి ఒప్పుకోవాల్సిందే. ఇది నేను జేషినా గాబట్టి జెప్పింది అని. అంతే. అంతకు మించి ఏమి లేదు. వాళ్ళు తెలుగు జూడరు. ఛానెల్ జూడరు. కాబట్టి నేను సేఫ్‌గానే ఉన్నా అని అనుకుంటానా. గిట్లయితున్నది. సుత్తారు గదా! ఇక్కడైతే ప్యాన్ అయితే వేడి జేషిన. మంచిగా నెయ్యేసుకుంటానా. మీరిష్టం ఉంటే బటరేసుకోండి. నూనె అయితే అద్దు. ఎక్కువ నూనెని అవాయిడ్ జేసేసి బటరు, నెయ్యి తినడానికి కోషిష్ జేయండి. ఎందుకంటే మనకు ఆయిల్‌కి ప్యాకెట్‌కి గంతే పడతంది. బటర్ ప్యాకెట్‌కి అంతే పడతంది. ఘీకి గూడా అంతే పడతంది. నిజం జెప్పాలంటే బటరు, నెయ్యికి ఇంక తక్కువ పడతది. కాబట్టి మనం ఇలాంటి స్నాక్స్ జేసుకున్నప్పుడు మాత్రం బటర్, నెయ్యి యూజ్ జేయండి. కర్రీలకైతే నూనె యూజ్ జేయండి. గిట్లయితే చిన్నగా నేను చిన్న ఊతప్పాలు, చిన్న ఆమ్లెట్ లెక్క యేసుకుంటాను. ఎందుకంటే నేను బ్రెడ్ కట్ జేసి పెట్టుకున్నా గదా! దానికి కచాప్ గూడా పెట్టుకున్నా గదా! అంత సైజులో చేసేసుకుంటే సరిపోతది. గిట్లయితున్నది. అయితే మా అత్త ఏం మాట్లాడేది జెప్పాలి గదా! మర్చిపోయినా నేను. అయితే నేను మధ్యాహ్నం నేను 12:30కు కిచెన్‌లో వంట జేత్తానా. చికెన్ కర్రీ జేత్తానా. కూరగాయలు లెవ్వు. చికెన్ ఉండే. అదైతే కర్రీ జేత్తానా. మా ఆయనకైతే టిఫిన్ పెట్టిచ్చేషిన. 12:30కు నేను జేత్తాను మధ్యాహ్నం. మా చిన్నోడు టీవీ జూత్తాండు. మా పెద్దోడు ఫోన్‌లో ఆడుకుంటాండు. ఆడుకుంటాంటే సడెన్‌గా మా అత్తయ్య అయితే మిస్ కాల్ ఇచ్చింది. ఫోన్ గాదు నేను కిచెన్‌లో వంట జేత్తాన. మా పెద్దోడు హాల్‌లో ఫోన్ జూత్తాండు. చిన్నోడు టీవీ జూత్తాండు. "అమ్మి దాది ఫోన్ జేషింది" అని అన్నాడు. మిస్ కాల్ ఇచ్చింది అంతే. ఆడు లేపే లోపలే కట్ అయిపోయిందన్నట్టు. మీరైతే రెసిపీ చూడండి నా మాటలు వినుకుంటా. అయితే అది కట్ అయిపోయింది. కట్ అయిపోవడంతోనే నాకు చెప్పిండు. "మమ్మీ దాది ఫోన్ చేసింది" అని అన్నాడు. సరే మరి చేత్తదిరా నువ్వు చెయ్యకు. ఆగు చేత్తది. ఆమెనే చేసింది కదా! చేత్తదిలే అని చెప్పి నేనన్నా. అనుడుతోనే వీడేం చేసిండు, చేద్దాం మమ్మీ అని అనుకుంటది ఫీల్ అయితది దాది అని చెప్పి ఫీల్ అయితదని చెప్పి ఫోన్ చేసుడు మొదలుపెట్టిండు. వితిన్ రింగ్ అవుడుతోనే లిఫ్ట్ చేసుడుతోనే కట్ అయిపోయింది. వీడు చేసిండు. వీడు చేయగానే అది బిజీ అని వచ్చేసింది. ఎందుకంటే మా అత్త ఇట్లా చేసుడు అటునుంచి ఇటునుంచి మా కొడుకు చేసుడు వల్ల అది బిజీ అని వచ్చింది. అచ్చుడుతోనే నేనేమన్నా "వద్దురా చెయ్యకు. దామినే చేస్తది. దాదినే చేత్తది. ఒక నిమిషం ఆగు. ఇద్దరు చేసేసరికి లైన్ బిజీ వత్తందని" చెప్పి నేనైతే ఆపమని చెప్పిన. ఒక 2 నిమిషాలు ఆపేసిండు. ఆపేసిన వెంటనే ఫోనయితే వచ్చింది. ఫోనొచ్చిన తర్వాత ఇగ ఫోను లిఫ్ట్ చేసుడుతోనే ఇగ మా అత్తయ్య అయితే నిజంగా ఎవరైనా మంచి చెడులు అడుగుతారు. ఎట్లున్నారు? ఏంది? మనవడు ఎట్లున్నడు? ఎట్లున్నావు? అని చెప్పి అడుగుతారు. ఏందే ఫోను చేత్తలేవు? దాంతో పాటు ఊరికి తయారైతన్నవా? బట్టలు తీసుకున్నావా? పిల్లలకు బట్టలు తీసుకున్నావా? మంచిగా డ్రెస్సులు తీసుకున్నావా? మంచిగా రండి, జాగ్రత్తగా రండి అని ఏం వండుతాను? ఏం కూర వండుతాను? ఇంకా పని కాలేదా? గిట్లా అడుగుతారు ఎవరైనా ఫోను చేసిన వెంటనే. మా అత్త మాత్రం అవేవి అడగలేదు. ఫోన్ లిఫ్ట్ చేయగానే కోపంతోని "నేను ఫోన్ చేత్తాంటే మీకు అర్థమైతలేదా? ఎందుకు కట్ జేత్తార్రు?" అని చెప్పి మొదలుపెట్టింది. మొదలుపెట్టుడుతోనే మా పెద్దోడైతే "లేదు దాది నా దగ్గరున్నది. మమ్మీ కిచెన్‌లో వంట చేస్తాంది" అనుడుతోనే "నువ్వు చూసి కూడా దాది నెంబర్ చూసి కూడా నువ్వు కట్ జేత్తన్నవారా?" అని చెప్పి ఫైర్ అయింది. ఫైర్ అవ్వడంతోనే ఇగ మా పెద్దోడు సంజాయించినా కూడా అర్థం చేసుకుంటలేదు. ఇగ నేనైతే సలాం అలైకుం అని చెప్పి మాటలు మాట్లాడిన. ఎట్లున్నావు అని అడైతే అడగలేదు. సంజాయిషి ఇచ్చేసిన. ఎందుకంటే ఆమె ఫోన్‌లు చేత్తంటే కడిగేత్తాననే ఫీలింగ్‌లో ఉన్నది గదా! నేనైతే జెప్పిన. వాడు ఆడుకుంటాండు. ఆడుకుంటాంటే ఒక్క మిస్ కాల్‌కే లిఫ్ట్ చేసే లోపే ఫోన్ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన వెంటనే ఫోన్ జేషిండు. ఫోన్ జేషిండట. నాకు గూడా తెలవదు నేను కిచెన్‌లో వంట జేత్తానా. చేషిండట. చేసుడుతోనే బిజీ వచ్చింది. అంత లోపలనే మీరు జేయడం మా మా కొడుకు జేయడం ఒకటైపోయింది. అందుకని బిజీ వచ్చింది. ఆహ్, కావాలని కట్ జేయలేదు. ఏం లేదు అని జెప్పి నేనైతే మా అత్తయ్యతోని జెప్పిన. అవునా! గట్లనా! నాకు దెల్వది మరి. నేను 5, 6 మిస్ కాల్ ఇచ్చినా దామ్మి అని చెప్పి మా పెద్దోడైతే అన్నాడు. అన్నా గూడా ఏమో నాకైతే రాలేదు. మీరు అబద్ధాలు ఆడతారన్నట్టుగానే మాట్లాడింది. "నువ్వు ఫోన్ పెట్టేసిన తర్వాత కనబడతది అత్తమ్మ" అని చెప్పి నేనైతే అన్నా. "అవునా" అన్నది.
ఇగో గట్లయితున్నది గంతే. మరి ఏ బట్టలు చదురుకున్నావు? ఏ డ్రెస్సులు తీసుకున్నావు? ఎప్పుడు బయలుదేరుతన్నారు? ఎన్ని గంటలకత్తార్రు? ఏమి అడగలేదు. గదే అడిగింది. నేనైతే వంట చేత్తానా, కిచెన్‌లో ఉన్నా అని చెప్పి నేనైతే అన్నా. అనడుతోనే అవునా! వంట చేత్తన్నవా? సరే, సరే మరి వంట చేసుకో అని చెప్పేసి పెట్టేసింది. ఇగ ఇంతకు మించి నా గురించి ఏమి అడగలే. నువ్వెట్లున్నావు అని అడగలే. నేనే ఎట్లున్నావు అని అడిగినా మా అత్తమ్మను. మంచిగున్నా అన్నది. ఫోను పెట్టేసే ముందు గూడా. ఎందుకంటే కొడుకుతోని చెప్తది. నన్ను అడగనే అడగలేదు కోడలని జెప్పి. అందుకని ఒకటికి 2 సార్లు అడిగినా. గట్లుంటది మా అత్త. అది గూడా వాళ్ళ పెద్ద కోడలు చెయ్యమన్నందుకు చేసింది. అడిగి అడగనట్టు, మాట్లాడనట్టు, తిన్నా ముద్ద కడుపులో పెట్టి పెట్టినట్టు, నోట్లో పెట్టి పెట్టినట్టు. ఇగో గిట్లయితే అడిగింది. ఇగ గిట్ల చేసింది. దీనికిప్పుడు ఏమంటదంటే మా అత్త, నేను ఫోను జేషినా కోడలుకు, మాట్లాడినా అని జెప్పి వాళ్ళ కొడుకుతోని జెప్పుకుంటది. ఆ మిగతా కొడుకులతోని గూడా చెప్పుకుంటది. మిగతా కోడలతోని గూడా చెప్పుకుంటది. ఇగో ఇట్లుంటది మా అత్త. ఇది కర్ర విరగద్దు, పాము సావద్దు. ఇగో ఇలాంటి క్యారెక్టర్. మనకర్థం గాని క్యారెక్టర్ ఇది మంచన్నట్టా? చెడ్డన్నట్టా? పిలవాలనుండట్టా? లేనట్టా? రావాలనుందన్నట్టా? మేము రావద్దన్నట్టా? ఏందో అర్థం గాదు. మా అత్తయితే గిట్లా మాట్లాడింది. మీకు ఏం అర్థమైందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. గిట్లయితున్నది మరి ఇందులో నేను నా తప్పా? మరి మా అత్త తప్పా? మరి ఫోను చేసినట్టా? నన్ను పండగకి పిలిచినట్టా? పిలవనట్టా? నాకైతే అర్థం గాలేదు. ఉన్న విషయం అంతా మా ఆయనకైతే ఫోను చేసి జెప్పినా. గిట్ల జరిగింది. మీ అమ్మ నీకు ఫోను చేసిందా? చేత్తే ఇగో మరి నాకైతే గిట్ల చేసింది. గిట్ల మాట్లాడింది అని చెప్పి నేనైతే అన్నా. ఇగో గిట్లయితున్నది కథ. మా అత్త చేసింది. కానీ ఏం చేసిందో, ఏం మాట్లాడిందో నాకైతే అర్థం గాలేదు. ఇగ గిట్లయితున్నది. మా ఆయనకైతే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేసిన. పిల్లలకు గూడా ఇచ్చేసిన. నేనిక్కడ చూపిత్తాను గదా! డ్రై ఫ్రూట్స్‌తోని నేను మంచిగా ఖర్జూరం వేసి లడ్డు చేసిన. సూపర్ టేస్టీగున్నది. అది మీకు వీడియోలో పెడతా ఖచ్చితంగా. ఎందుకంటే అది కొంచెం లెంత్ ఎక్కువుంటదని చెప్పి నేను పెట్టలేదు. కానీ సూపర్ టేస్టీ ఉంటది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినాలి గానీ చాక్లేట్ కన్నా సూపర్ టేస్ట్ ఉంటది. అది మీకు చూపిత్తా. రెసిపీ చేసిన. ఎడిటింగ్ చేయడం కుదరలేదు. చూత్తారు గదా! నేనిక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఏసిన. ఖర్జూరంతోనే చేసిన. ఎంత టేస్టీగున్నదంటే మా ఆయనైతే వదలలేదు. మా పిల్లలైతే తింటనే ఉన్నారు. గట్లయితున్నది. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది మార్నింగు. ఆ తర్వాత గిన్నెలైతే తోమేసుకుంటానా. ఇగ మన ఊరికి పోతానం గాబట్టి ఇంటి పని, వంట పని ఎక్కువనే ఉంటది గాబట్టి పొద్దునైతే నేను బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత గిన్నెలు తోమేసుకొని, ఇగ ఆ తర్వాత సోఫాలు అవన్నీ గూడా బట్టలు అవన్నీ గూడా పిండుకొని, మంచిగా మడత పెట్టుకొని, క్లీన్‌గా పెట్టేసుకొని పోతా. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళా గట్లనే ఉంటది పనంతా గూడా. గిట్లయితుంటది. అయితే మా అత్తోళ్ళింటికి పోయిన తర్వాత ఉన్న 4 రోజులైనా, 5 రోజులైనా మా అత్తోళ్ళింటికి ఇంట్ల బట్టలు ఉతకడానికి పని మనిషే ఉన్నది. ఇల్లు ఊడవడానికి పని మనిషే, వంట చేయడానికి పని మనిషే అట్లున్నారు. కోడలు వంటలు చేసి పెడతారు. పొద్దున ఒకరు పెడతారు. కోడలు టిఫిను. రాత్రి ఒక కోడలు డిన్నర్ పెడతది. మధ్యాహ్నం పూట వీళ్ళు వండుకుంటారు గంతే. ఇగ మిగతా బట్టలు పిండుడు, ఇల్లు కడుగుడు, ఇల్లు ఊడుసుడు, బాసన్లు తోముడు అన్నిటికి కూడా పని మనుషులే. ఇగ మేము ఉన్న 4 రోజులైనా, 5 రోజులైనా మేమైతే బట్టలు, మైలా బట్టలు అంట మురికి బట్టలుంటాయి గదా! అవి వాపస్ తీసుకొనే రావాలి. ఇంటికొచ్చిన తర్వాత దొంపుకోవాలి. అంటే పిండుకోవాలి. ఎందుకంటే ఆమె ఆళ్ళిద్దరి కోసమే పెట్టుకున్నది గదా! ఎక్స్‌ట్రా ఇప్పుడు మేము నలుగురము వెళ్ళిపోయేసరికి ఆ నలుగురికి కావాల్సిన పైసలు పడతాయి. అంటే పిండేటోళ్ళు ఉంటారు గదా! బట్టలు పిండేటోళ్ళు. వాళ్ళు నలుగురికి సంబంధించి ఎక్కువ మనీ తీసుకుంటారట. ఒకసారి పిండించుకుంటే మా అత్త మాకు పడ్డాయి ఎక్కువ పైసలు. మీ నలుగురి బట్టలు పిండినందుకు మాకు 500 పడేది 800 తీసుకున్నది అని చెప్పి మా అత్తయ్య అన్నది. అప్పటినుంచి నేను ఆ బట్టలు గూడా మురికి బట్టలు ఒక కవర్‌లో పెట్టి ఇంటికైతే తీసుకొనత్తా. 4 రోజులుండని, 6 రోజులుండని, 10 రోజులుండని అవైతే వాపసే తీసుకొనత్తా. గట్లయితుంటది. లేకపోతే మేమే పైసలిచ్చుకొని ఎక్స్‌ట్రా మేము పిండించుకుంటాన్నాం గాబట్టి ఒక 200, 300 ఎక్స్‌ట్రా ఇచ్చి ఒక్కసారి, 2 సార్లు పిండించుకోవాలి. అట్లా అని ఉంటది లేకపోతే. గట్లయితున్నది. నిజంగా చెప్పాలంటే నమ్మరు. గిట్లుంటది మా ఇంట్ల కథ. మళ్ళా పొద్దున మా అత్తోళ్ళింటికి పోతే పొద్దున గూడా బ్రేక్‌ఫాస్ట్ ఉంటది గదా! బ్రేక్‌ఫాస్ట్ ఉంటది గాబట్టి, ఆ బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించి మేమే బయట నుంచి తెచ్చుకోవడం గానీ, సరుకులు గానీ, తినడం గానీ ఏదున్నా గూడా మేమే. తెచ్చుకోవాలి. ఆ 4 రోజులు మేమే ఫుడ్డు చూసుకోవాలి. రాత్రి మా అత్తమ్మ చూసుకున్నా గూడా పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించి కూరగాయలైనా, సరుకులైనా మేమే చూసుకోవాలి. గట్లయితుంటది. వెరైటీ అన్నట్టు. ఇగ మా ఆయనైతే ఆఫీస్‌కి పోతాండు. మా పెద్దోడైతే కూసోనున్నడు. మా ఆయన తిడతాండు. "ఏ పని చెయ్యవురా నువ్వు? స్కూలు హాలిడేస్ ఇచ్చుడేమో గానీ ఇంట్లనే టీవీ చూసుకుంటా కూసుంటాను. ఒక్క పని లేదు, ఏం లేదు. అమ్మకి సాయం చెయ్యి" అని చెప్పి మా ఆయనైతే అన్నడు. ఇగ నేనైతే సోఫాల మీద కవర్లన్నీ తీసేసి మంచిగా ఫస్టు వెట్ క్లాత్‌తోనైతే మంచిగా క్లీన్ చేసుకుంటానా. ఆ తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత కవర్లు పిండినాయి గదా! అవి ఆరిన తర్వాత నేనైతే వీటి మీద ఏత్తా.
నెలకు 15 రోజులకు ఒక్కసారి అయితే అట్లా ఏత్తా. ఇప్పుడు స్కూళ్ళు లేవు గదా! ఇంట్లోనే ఉంటారు గాబట్టి, ఇగ పిల్లలున్నందుకు నాకైతే నెల రోజుల వరకు నేను ఆ సోఫాలు క్లీనే జేయలేదు. మస్తు దుమ్మెళ్ళింది చూత్తారు గదా! వీడియో అయితే గిట్లున్నది. ఇగ మరి మీకు ఈ వీడియోలో ఏం అర్థమైంది? మా అత్త గురించి ఏంది అనేది మీకు అర్థమై ఉంటది. ఇగ మరి రేపటి వీడియోలో కలుస్తాం మరి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ జేయండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. రేపైతే ఊరికి బయలుదేరుతానం. ఫస్ట్ నుంచి అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మా అత్తోళ్ళ ఇంటికి పోయే వరకు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇగ మళ్ళీ రేపటి వీడియోతో కలుస్తాం మరి. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.